Hi friends, welcome to my channel Srinu CH Traveler. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు భీమవరంలో ఉన్న శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షికోత్సవం చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 9 వరకు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జాతర. బాగా ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్. లైటింగ్ తోటి లైటింగ్ బాగా చాలా నీట్గా పెడతారు ఫ్రెండ్స్. లైటింగ్స్ చాలామంది భక్తులు, చుట్టుపక్కల ఊళ్ళ జనాలందరూ చాలామంది ఈ దేవాలయానికి వస్తారు ఫ్రెండ్స్. మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం, శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం. మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం 4 వీధుల లైటింగ్స్ చాలా నీట్గా పెడతారు ఫ్రెండ్స్. చాలా ఫుల్గా పెడతారు. మొత్తం లైటింగ్ తోటి నిండిపోతుంది. 4 వీధులు మాత్రం లైటింగ్ తోటి చాలా అందంగా డెకరేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ లైటింగ్ చూడడానికి, అమ్మవారి దర్శించుకోవడానికి చాలామంది ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం లైటింగ్ వేరు వేరు మోడల్స్ తోటి డెకరేషన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. దేవుళ్ళ విగ్రహాలను పెట్టి, ఫోటోలను పెట్టి దేవుళ్ళ ఫోటోలతోటి లైటింగ్స్ పెడతా ఉంటారు ఫ్రెండ్స్. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక మహోత్సవములు. భీమవరంలో ఉన్న శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం. అమ్మవారిని దర్శించుకొని ఈ గేట్ అంటే వస్తారు ఫ్రెండ్స్ జనం. గుడి దగ్గరలోనే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులు అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనుక్కొని అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి ఇలా వస్తారు ఫ్రెండ్స్ బయటికి. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఫ్రెండ్స్. దేవాలయంలో లోపల దేవాలయం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శించుకోండి. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. మెయిన్ గుడి ఇదే ఫ్రెండ్స్, శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం. లోపల వీడియో తీయనవలది ఫ్రెండ్స్. ఇక్కడ సందాలు రాస్తారు కొంచెం. అఖండ అన్న సమారాధనకి సందాలు ఇక్కడ గుడి పక్కనే రాస్తారు ఫ్రెండ్స్. రాసేవాళ్ళు రాస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సందాలు ఇస్తూ ఉంటారు.
మోళ్ళమ్మ అమ్మవారి 60వ వార్షిక మహోత్సవములు. నా గుడి చుట్టుపక్కల 4 వీధుల్లోని 4 రోడ్లలోని లైటింగ్స్ ఇలా పెడతా ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ శ్రీ శ్రీ మోళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఇక్కడ మొత్తం 23 రోజులు జరుగుతూ ఉంటుంది. మొత్తానికి దగ్గర 23 రోజుల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 23 రోజులు ఇక్కడ ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ డ్రామాలు, సినీ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ స్టేజ్ మీద చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది క్యూ లైన్, అమ్మవారి దేవాలయం లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ ఫ్రెండ్స్. ఈ లైన్లోనే దేవాలయానికి లోపలికి వెళ్ళాలి. అమ్మవారి దేవాలయం పక్కనే స్టేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టేజ్ మీద మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేస్తారు. డ్రామాలు, సినీ మ్యూజికల్ నైట్ అన్ని చాలా వరకు ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ స్టేజ్ ఎదురుగా లైటింగ్ కూడా చాలా నీట్గా పెట్టారు ఫ్రెండ్స్. వేరే స్ట్రీట్ ఫ్రెండ్స్, ఇది వేరే రోడ్డు. ఇది పొట్టి శ్రీరాముల విగ్రహం ఉన్న రోడ్డు ఫ్రెండ్స్. ఇది అంటే ఈ 4 రోడ్ల సెంటర్ ఫ్రెండ్స్, 3 రోడ్ల సెంటర్ ఫ్రెండ్స్. ఇది రెస్ట్ హౌస్ రోడ్ సెంటర్ అంటే రెస్ట్ హౌస్ రోడ్ సెంటర్ అంటే ఫ్రెండ్స్. ఈ రోడ్లో మాత్రం చాలా నీట్గా ఎక్కువగా పెడతారు. లైటింగ్ మాత్రం ఎక్కువ పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ. రోడ్డు సెంటర్ ఫ్రెండ్స్. ఇది అంటే గుడిపూడి దేవాలయం, శివాలయం దేవాలయానికి వెళ్ళొచ్చు, మోళ్ళమ్మ గుడి దేవాలయానికి రావచ్చు, ఫిష్ మార్కెట్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇటు 4 రోడ్లు సెంటర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ కూడా లైటింగ్స్ చాలా నీట్గా పెడతారు, చాలా ఎక్కువ పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మొత్తం లైటింగ్ మోళ్ళమ్మ దేవాలయం గుడి అంతా లైటింగ్స్ అంతా ఈ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్. తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
మౌళం జాతర జరిగినప్పుడు, మహోత్సవాలు జరిగినప్పుడు షాపింగ్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని రకాలు షాపింగ్స్ ఉంటాయి. చాలా జనం వస్తారు కొనడానికి. అన్ని మోడల్స్ దొరుకుతూ ఉంటాయి, పెడతారు ఫ్రెండ్స్. షాప్స్ మాత్రం అన్ని షాపులు అరేంజ్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. చాలామంది షాపింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా మౌళం దేవాలయం కూడా ఈ గుడి కడే చేస్తూ ఉంటారు. దేవాలయం కడే షాపింగ్ చేస్తారు. అమ్మవారిని దర్శించుకొని షాపింగ్ చేస్తారు ఫ్రెండ్స్.